అంటే చాలా డీటెయిల్గా రిప్రజెంటేషన్ ఉంది, చదివితే మీకు వేర్ థింగ్స్ వెంట్ రాంగ్. ఇవాళ యాజ్ ఆన్ డేట్ సార్ ఎనీ కామన్ సెన్స్ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత నా భూమి అని చెప్పని ప్రైవేట్ వాడు కొట్లాడతాడు, నా భూమి అని చెప్పని ప్రభుత్వం కొట్లాడుతుంది. ఏ బేసిస్ మీద షెడ్లు వేసుకుంటుంటే ప్రభుత్వం మ్యూట్ స్పెక్టేటర్ గా ఉంటుందని ఎవరికి అంతుపట్టినటువంటి ఒక పెద్ద ప్రశ్న. అదొకటి. మేము ఏం కోరుతున్నామంటే బేసిక్ గా ఒకటే అండి, ఇమీడియట్ గా ఆ స్థలాల్లో నుండి ఆల్ఫా ఎస్టేట్స్ కానీ, ఒమేగా డెవలప్మెంట్ వెంచర్స్ కానీ, కోహినూర్ కంపెనీ కానీ వీళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా అక్కడ నుండి ఎవిక్ట్ చేయండి. కన్సిడరింగ్ ద మ్యాటర్ ఇస్ సబ్జుడైజ్ ఇన్ సుప్రీం. నెంబర్ 2, తర్వాత వాళ్ళు సుప్రీం ల్యాండ్ సీలింగ్ చట్టాలను ఏది కూడా గౌరవించకుండా దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి దయచేసి వాళ్ళని ఇమీడియట్ గా అప్లై చేయాలని చెప్పారు. తర్వాత ఈ 600 మంది రైతులు ఎవరైతే ఉన్నారో, రైతులు కాపాడటం మనం ముఖ్యమైనటువంటి ఒక ఆబ్జెక్టివ్ కాబట్టి 600 రైతులకు ఫిజికల్ పొజిషన్ ఇవ్వండి మా యొక్క అభ్యర్థన మీకు. తర్వాత వాళ్ళందరికీ కూడా పట్టాలు, వాళ్ళు ఏళ్ల తరబడి వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళ రైతులు పాపం వీళ్ళంతా పేద కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, బీసీలు, ఎస్సీలు, పేదోళ్ళు, పెద్ద మనుషులు, పేదోళ్ళు, ఏళ్ల తరబడి వాళ్ళు, వాళ్ళకు మీరు ల్యాండ్ ట్యాక్స్లు తీసుకున్నారు, వాళ్ళకు మీరు కరెంట్ కనెక్షన్స్ ఇచ్చినారు, వాళ్ళకు మీరు బోర్లు వేసుకుంటే పర్మిషన్ అన్ని ఇచ్చిన తర్వాత ఇవాళ మీ భూమి కాదని చెప్పని వాళ్ళు నిలబడితే వాళ్ళు ఎక్కడికి పోవాలా? అనాథలు అయిపోయి వాళ్ళు ప్రేతాత్మలుగా తిరిగేటువంటి వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. తర్వాత నెక్స్ట్ 1 లెటర్ ఫ్రమ్ యూ, ఒక్కటే లెటర్ మీకు పోలీసు వాళ్ళకి చెప్పినా, హైదరాబాద్ చెప్పినట్టయితే యాక్షన్ విల్ బి టేక్. కలెక్టర్ ఆఫీస్ ఒకటే ఒక లెటరు, ఎవరైతే ఇల్లీగల్ గా డిస్పైట్ ద సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు పొజిషన్ లోకి వస్తున్నారు, ఇల్లీగల్ గా గ్రాప్ చేస్తున్నారని చెప్పి ఒక లెటర్ మీద ఇచ్చినట్టయితే పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళపైన, ఈ ఒమేగా వాళ్ళపైన, కోహినూర్ వాళ్ళపైన, ఈ ఆల్ఫా వాళ్ళపైన మీరు క్రిమినల్ ట్రెస్పాస్ కింద వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పని కోరుతా ఉన్నాం. తర్వాత ఈ డిసిప్లినరీ యాక్షన్ కూడా సబ్ రిజిస్ట్రార్ మీద కావాలి. ఏ కారణం చేత ఇష్టం వచ్చినట్టు కోర్టులలో కేసులు పెండింగ్ ఉండగా కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్స్ ఎట్లా చేస్తున్నాడు అనేటువంటిది ఏమని చెప్పని కోరుతున్నాం. తర్వాత ఈ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేరెవర్ ఇట్ ఈస్ నెసెసరీ దయచేసి చేస్తారని చెప్పని అక్కడ ఇమీడియట్ గా పవర్ కనెక్షన్, అగ్రికల్చర్ పవర్ కనెక్షన్ సాఫీగా వ్యవసాయం చేసుకునేటువంటి వాటి కల్పించారు. మొత్తం డిమాలిష్ చేసినారు, సర్వనాశనం చేసినారు గుండాగలంతా, బౌన్సర్లంతా. కాబట్టి ఆ రైతులకు కూడా కంపెన్సేషన్ ఇచ్చేటట్టుగా ప్రభుత్వం నుండి అని చెప్పి న్యాయబద్ధంగా వ్యవహరించమని చెప్పి కోరుతున్నాం. మేమేమి ఇదే పొలిటికల్ రిప్రజెంటేషన్ కాదు. ప్రభుత్వ భూమి మనం ఉంటాం పోతాం, రేపు పొద్దుగాల అది 7,000 కోట్ల రూపాయల విలువైన భూమి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే భూమి, అంత విలువైన భూమిని అప్పనంగా ఏదో కేకులు పోసుకున్నట్టు ప్రైవేట్ కంపెనీ కేకులు పోసుకుంటుంటే మనం ప్రేక్షక పాత్ర పోషిస్తే ఏంటి కాదని కాపాడాలని చెప్పని వారి నాయకులు అభ్యర్థిస్తా ఉన్నాం. ఇట్ ఈస్ ద పీపుల్స్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. Please protect. You have a constitutional obligation. చంద్రారెడ్డి గారు, ఆ భూమి మీరు యాజ్ ఏ అడిషనల్ కలెక్టర్, are you also party to the Supreme Court case or not? You are part of the Supreme Court case. Are you defending that it is the government land? If you are defending, ఇప్పుడు మన ప్రైవేట్ భూమిలో మన ఇంట్లో 100 గదాల భూమి ఉంటుంది, నాకు 100 గదాల భూమి ఉంది ఎక్కడ రోడ్డు మీద, ఆ 100 గదాల భూమి నాది అంటున్నా, 100 గదాల భూమి నాది అని చెప్పి ఇద్దరం కొట్లాడుతున్నాము. నాది అని చెప్పి నా దగ్గర కాగితం ఉంది అని చెప్పి లెజిటమేస్ ఉన్నప్పటికీ కూడా నాది అని చెప్పి ఇద్దరం కోర్టులో కొట్లాడుతుంటే ఆయన వచ్చి ఒక షీట్లు పెట్టి తూకుంటారా సార్? కొట్లాటైతే
ఏమని ఆడియో రిక్వెస్ట్ రిఫ్యూజ్ చేసి It is included in the High Court has confirmed that it is a government land. Of submission, sir. You are saying that that land belongs to government in the Supreme Court. అయినప్పటికీ కూడా ప్రైవేట్ వాడు వచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ కూనుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంటుంది? అక్కడ ఉన్నటువంటి ఒక పీస్ఫుల్ పొజిషన్ లో ఉన్న రైతులను ఎందుకు కొట్టి అందించి బెదిరించి వాళ్ళ మొత్తం వ్యవసాయ భూములని నాశనం చేసి బోర్లను అంతా బుల్డోజర్ నడిపి ఎందుకు నాశనం చేస్తారు? ఒక బుల్డోజర్ నడవాలంటే పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు వచ్చి భూమి భూమి వస్తే ఎట్లా బుల్డోజర్ వచ్చిందని అడిగేట కోర్టులో కేసు పెండింగ్ ఉన్నటువంటి ఒక భూమి మీదకి ప్రైవేట్ వాడు ఎట్లా వస్తాడు? దీని వెనుక ఉన్నటువంటి వాడు పెద్దలు ఎవరు? ఎవరిని చూసి ప్రభుత్వం ఇవాళ భయపడతా ఉంది? You gave it. You are fair enough. You are very fair enough. And we are for the government. We have filed our in the Nala rejection tarvata. But mutation proceeding has not been implemented. Just the issue. Mutation proceeding has not been carried forward in the right. Subsequent that the region officer 2019 under the presumption that it is recorded in the prohibitory record. Government land. As if the government land. They are treating it the government land only. And on rejection, filed the WP and against three SLCs. We have filed in the counter that the government favors a counter election. That is the issue now. We appreciate you. You filed a counter in the Supreme Court. We felicitate you also. But why is that you are enacting on private fellows trying to encroach onto the land? అట్లా కాదు కదా, మనం అందరు చూస్తున్నారు, కార్యక్రమాన్ని చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. ప్రైవేట్ వాడు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా ప్రభుత్వ భూమిలోకి వచ్చి వాడు షెడ్లెట్లు వేస్తాడు, అక్కడ ఉన్న రైతులను కొట్టెట్లు ఎదిరిస్తాడు, అక్కడ ఒక లచ్చమ్మ చెరువు అని చెప్పనుంటే చెరువును డిస్ట్రాయ్ చేసుకుంటే ఎట్లా వస్తాడు? ప్రభుత్వం ఎందుకు? మీరు ఇంతవరకు సంతోషం, మీకు దండేస్తాం, సన్మానం చేస్తాం, ఇంతవరకు ఫైన్. But why is that you are silent when a private fellow is trying to encroach into the land? This litigation part. So litigation part has not been. Rende sir, and as officers we are for the government. ఇంత పెద్ద లిటిగేషన్ పొజిషన్ కొట్లాడుకోవడం కూడా జరిగింది, కొట్టడం కూడా జరిగింది, పోలీసు స్టేషన్లో పెట్టడం కూడా జరిగింది. So many things happened in that. Actually 2006 లోనే రిజిస్ట్రేషన్ చేస్తారు. But 16 లో మొటేషన్ 2006 లో. కరెక్ట్ సార్. ఒక్కొక్క చిన్న మాట, కామన్ సెన్స్ తో పాయింట్స్ అనేది. మీరు కోర్టులో ప్రభుత్వం అని చెప్పిన తర్వాత ప్రైవేట్ వాడు వచ్చి కబ్జా చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది?
టేకెన్ 600 మందిని కొట్టేలా కొడితే మీరు యాక్షన్ తీసుకున్నారు అట్లా already in the POB. అట్లా కాదండి. మీరు 600 మందిని కొట్టేలా కొడితే 22 ఉంది. POB లో ఉంది. ఉంటే So they can't eliminate now. No, but why are they doing it and why are you silent about it? సార్ అట్లా సార్ ఇప్పుడు మనకి కోర్టులో నాట్ టు ఇంటర్ఫియర్ కానీ ఇంజెక్షన్ ఉందా మీ పేరు Whatever it is, సార్ ఇప్పుడు we'll discuss it with సివిల్ the నాలెడ్జ్ కామన్ మ్యాన్ కూడా రైతులకు అప్పుడు కనెక్షన్ సార్ ఇంకొక చిన్న తమాషా జరుగుతుంది. నేనున్న ఫ్యాక్ట్స్ మీకు మీరు చెప్పాలి. ఫ్యాక్ట్సే చంద్రారెడ్డి గారు మీరు ఫ్యాక్ట్సే చెప్తున్నారు. బట్ వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు కన్విన్స్ యూ దట్ దేర్ ఇస్ అన్ ఇనాక్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ది అఫీషియల్స్. టు ద ఎక్స్టెంట్ యు ఆర్ రైట్ దట్ యూ వెంట్ టు ద సుప్రీం కోర్ట్, యూ మేడ్ అ కౌంటర్, యూ వాంటెడ్ టు డిఫెండ్ ద గవర్నమెంట్ ల్యాండ్, అంతవరకు సంతోషం, నాకేం అబ్జెక్షన్ లేదు. బట్ తదనంతరం కోర్టుల్లో కేసు పెండింగ్ లో ఉన్న తర్వాత కూడా ఎవడి ధైర్యం చూసుకొని, సుప్రీంకోర్టు అండి అది చిన్నదైన కోర్టు కాదు, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత హైకోర్టు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పని నిర్దిష్టమైన తీర్పులు ఇచ్చిన తర్వాత ఎవడి ధైర్యం చూసుకొని ఆ భూమిలోకి ప్రైవేట్ వాడు ఎంటర్ అవుతాడు? ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ ఎవరు ఏ ల్యాండ్ల కంటే అట్లా ల్యాండ్లకు ఒత్తుకుంటారా సార్? ఎందుకు ఒప్పుకోము? ఇది ప్రభుత్వ భూమి కాబట్టి మీ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, లీగల్ ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి మీరు ప్రొటెక్ట్ చేస్తారు. ఈ భూమిలో ఎవరు వెనుకున్నారు, ఎవరి ధైర్యం చూసుకొని వాడు ప్రైవేట్ వాడు లోపలికి పోతాడు? ఎందుకు పోలీసులు మ్యూట్ స్పెక్టేటర్ గా ఉంటారు? ఎందుకు రెవెన్యూ అధికారులు మ్యూట్ స్పెక్టేటర్ ఉంటారు? ఒక చెరువును విధ్వంసం చేస్తుంటే హైడ్రా అధికారులు ఎందుకు మ్యూట్ స్పెక్టేటర్ ఉంటారు? ఇది కేవలం ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు, మా రెవెన్యూ మినిస్టర్ అది అంటున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్లకు ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రభుత్వం మ్యూట్ గా. ఇంతవరకు సంతోషం, ఈ దండు కూడా ఇస్తాం ఇప్పటిదాకా. బట్ సబ్సిక్వెంట్ ఇనాక్షన్ హౌ డు ఎక్స్ప్లెయిన్ ఇట్? ఒకటి. రెండోసారి ఒక చిన్న తమాషా మీరు మీ దృష్టికి వచ్చిందో లేదో మేము చెప్తాం మీకు. నిన్నటి వరకు ప్రోహిబిటరీ లిస్ట్ లో కనబడుతున్నది. ఇవి మేము పొద్దున్న నుంచి ఆడుతున్నాం, రాత్రి నుంచి ఆడుతున్నాం ప్రోహిబిటరీ లిస్ట్ అని చెప్పండి. లిస్ట్ కనబడతలేదు. సంబడి ఈజ్ వర్కింగ్ బిహైండ్ దిస్ ఎంటైర్ గేమ్. ఇది పెద్ద కుట్ర. 7,000 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేయడం కోసం పెద్ద కుట్ర జరుగుతుంది. మీకు అప్పీల్ చేసేది ఏంటంటే కలెక్టర్ గారు కానీ లేకపోతే అడిషనల్ కలెక్టర్ గారు మీరు కానీ దయచేసి మీరు బీ రెస్పాన్సిబుల్ ఎనఫ్ అండ్ దెన్ ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్, హానర్ ద సుప్రీం కోర్ట్. ఆడ పెద్ద మనిషి దగ్గర పెండింగ్ లో ఉంది కేసు సుప్రీం కోర్టు మీద. వాళ్ళు చెప్పేదాకా నా గురించి వాళ్ళు ఏదో చెప్తారు కదా తీర్పు. ఈ లోపే ఆగమాగమైపోయి భూములు కబ్జా చేస్తుంటే మనం ఎట్లు కుంటాం చెప్పండి? అసెంబ్లీలో ఇంత చర్చ వచ్చిన Department is already taken all the steps. What we have kept in the POB? Prohibitorలు ఎందుకు పెడతాము? గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసే భాగంలో POB లో పెడతాము. ఆల్రెడీ ఇట్ ఈస్ ఉంది. హైడ్రా మొత్తం హైడ్రా లెటర్ లీగల్ కన్సెషన్ కూడా ఉంటుంది సార్. ఒక లెటర్ మీ తరఫున హైడ్రా మేము అప్పీల్ అప్లై చేస్తున్నాం సార్. ఇప్పుడైనా సరే జరిగినంత వరకు జరిగింది సుప్రీంకోర్టులో జరిగేది. ఇప్పుడు మేము తీసుకున్న చర్యలన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. పర్ఫెక్ట్ ఉన్నాయని చెప్తున్నా మీకు చెప్పినా కదా. మీరు అదే మీరు ఏమనుకో యూఆర్ గోయింగ్ బ్యాక్ టు స్క్వేర్ వన్. మనం 100 ముచ్చట మాట్లాడుతున్నాం, మీరు 1 ముచ్చట మాట్లాడుతున్నారు. మనం సుప్రీం కోర్టులో మీరు కౌంటర్ వేసిన తర్వాత జరుగుతున్న పరిణామ క్రమం గురించి చర్చ జరుగుతుంది. మీరు సుప్రీం కోర్టులో మేము కౌంటర్ వేసినాము, పీఓలో పెట్టినామని అంటున్నారు. మేము దాని గురించి డిస్ప్యూట్ చేసలేము. పీఓబీలో పెట్టలేదు అని చెప్పని, దాంట్లో లిటిగేషన్ ప్రాబ్లం ఉందని చెప్పని మేము దృష్టి తీసుకొస్తున్నాం. మీరు అది కరెక్ట్ చేసుకోండి. వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ యూ ఫైల్డ్ ద కౌంటర్ ఇన్ ద సుప్రీం కోర్ట్. తదనంతరం మీరు సుప్రీం కోర్టులో కౌంటర్ వేసిన తర్వాత ప్రైవేట్ వాడు భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తే మీరు ప్రేక్షక పాత్ర ఏదైతే పోషిస్తున్నారో అది వివాదాస్పదమైనటువంటిది, తప్పుడు, అది రాజ్యాంగానికి వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకం. దాన్ని మీరు సరిదిద్దుకోమని కోరుతున్నాం. మీరు పొజిషన్ తీసుకోండి. ల్యాండ్ ను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ సైడ్ స్టెప్స్ అకార్డింగ్ క్రానలాజికల్ థింగ్స్ చెప్పాను నేను. వాట్ హ్యాపెండ్ ఆ డేట్ తో సహా మీకు చెప్పాను. మా దగ్గర రికార్డు ప్రకారంగా మికేషన్ జరిగినది, దాని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మికేషన్ కూడా 2000 చెప్పాను. దట్ ఈస్ డన్ ఇన్ 24/9/2016. ఆ 16 తదుపరి వాళ్ళు మికేషన్ పెట్టిన దాన్ని
26/9/2019 రోజున నాలా కోసం పర్మిషన్ పెట్టారు. నాలా రిజెక్టెడ్ ఆన్ గ్రౌండ్ దట్ ట్రీటింగ్ ఇట్ ఇస్ 22 ఇలా ఉందని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన దాని లిటిగేట్ అయిపోయి ది ఫైల్డ్ ది డబ్ల్యూపీస్ ఇన్ ద హైకోర్ట్. హైకోర్టు ఏం చెప్పింది? హైకోర్టు ప్రభుత్వ భూమి అని చెప్పింది. దాని తర్వాత ఇట్ హాస్ బీన్ క్యారీడ్ టు సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ వీ హావ్ ఫైల్డ్ వెరీ క్లియర్ కౌంటర్ దట్ ట్రీటింగ్ ఇస్ ద గవర్నమెంట్. Your action ends there only. No, your action ends there only. You are trying to convince us that your action ends by simply filing the counter. You also have a rule-bound duty to protect the land. You have a rule-bound duty to protect the land. That's what we have filed a counter. అరే మన కౌంటర్ అంటే ఏమండి? నాకు అర్థం కాదు. పేపర్ కౌంటర్ అంటే పొజిషన్ లో ఫెన్సింగ్ ఏవైతే షేడ్స్ అవన్నీ మీరు రిమూవ్ చేస్తే దాన్ని హౌసెస్ అందరినీ తీసేస్తే జనాలకు కూడా కానీ పబ్లిక్ కానీ వాట్ ఈస్ హ్యాపెన్ అది కరెక్ట్ గా యాక్ట్ చేస్తుంది గవర్నమెంట్ అనేది కూడా తెలియాలి. కూడా లాక్ చేసింది. అంతకన్నా ముందు లిటిగేషన్ మీకు ఐడియా ఉందా? నేనేం చెప్తున్నా సార్, ప్రియర్ టు దట్ పార్ట్ ఆఫ్ ది చంద్రారెడ్డి గారు ఒక మాట, మనం ఇంత బీట్ అరౌండ్ ద బుష్ అవసరం లేదు సార్. హైకోర్ట్ ఇన్ ఇట్స్ విజ్డమ్ యాజ్ పర్ ద లా హాస్ డిక్లేర్డ్ దట్ ఇట్ ఇస్ ద గవర్నమెంట్ ల్యాండ్ విత్ ఆల్ ద లీగల్ రైట్స్. ప్రైవేట్ వాడు కూడా పోయి వాడు కంప్లైంట్ చేసినాడు, సుప్రీంకోర్టులో కేసు వేసుకున్నాడు. మీరు ఇవాళ కూడా ప్రభుత్వం మా భూమి అని కోర్టులో డిఫెండ్ చేస్తుంది. డిఫెండ్ చేసిన ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్ వాడు వచ్చి ఎంకరేజ్ చేస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉంది? అదే ప్రశ్న. ఎందుకు 600 మంది జీవితాలు వాళ్ళు నాశనం చేస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నది? గుండాయిజం, రౌడీజం, బౌన్సర్లు పోతుంటే ఎందుకు సైలెంట్ గా ఉంది? చెరువులు కాంపౌండ్ వాళ్ళు కడుతుంటే ఎందుకు సైలెంట్ గా ఉంది అనేది ప్రశ్న. వీ హ్యావ్ నో ప్రాబ్లం, యూ ఫైల్ ద కేస్, వీ ఫెసిలిటేట్, మీకు సమానం చేస్తాం. కౌంటర్ చేసిండ్రు, భూమి ఎందుకు కాపాడతలేము దానికి సమానం చెప్పమంటే మీరు ఎందుకే చెప్తున్నారు? మీరు మా అబ్జెక్షన్ ఏంటండి? మా అబ్జెక్షన్ అంటే కాంపౌండ్ కట్టిస్తారా? అట్లా అట్లా గమ్మతుందండి, మీరు గమ్మ చెప్తారా? గవర్నమెంట్ ఆల్వేస్ has the right and the powers to take any type of land any time. That you please remember. Land will never go anywhere. And we are for government. మీరు ఒకటే సార్ మళ్ళీ అడుగుతున్నా, దాంట్లో మీకు నాట్ ఇంటర్ఫియర్ ఆర్డర్ ఏమైనా ఉందా? ప్రాబ్లం ఉందా? ఏమైనా ఉందా? క్వశ్చన్. ఇప్పుడు మీరు ఇప్పుడు చేసే ప్రభుత్వం ఎవరున్నా పని చేయాల్సిందే, అధికారులు ఖర్చు చేయాల్సింది. ఈ రోజు నుంచి ఎందుకు చేయట్లేదు? మీ పని అంటున్నాం. ఇంత ఇష్యూ అవుతున్నది, ఇంతమంది రైతులు వచ్చినారు, ఇంత పెద్ద ఎత్తున దుమారాలు చేస్తా ఉన్నది. దీని వెనకాల ఏమైనా రాజకీయ మీకు ఏమైనా ప్రెజర్ ఉందా? అప్లికేషన్ ఉందా ఏమైనా? ఆబ్వియస్ గా కనబడుతుంది కదా. దట్స్ వాట్ చెప్పండి, క్లియర్ చెప్పండి. మీరు యాక్షన్ తీసుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు? అంటే 22A పెట్టాము, ఈఓబీలో పెట్టాము, ల్యాండ్ లిటిగేషన్ లో ఉంది, చాలా పాటు రిజెక్షన్ చేసినందుకు సుప్రీంకోర్టు ఎస్ఐపీ. దట్ ఈస్ ద ఇష్యూ. అదర్ సెకండ్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్ లో ఉంది. దట్ ఈస్ క్లియర్ రౌండ్, యూ నో వెరీ వెల్. క్లియర్ రౌండ్ వాట్ ఈస్ ద లిటిగేషన్? క్లియర్ వాట్ హ్యాపెండ్, ద OS suit was filed. That is carried to various. అని మాకు కూడా ఐడియా ఉంది సార్. అదంతా మా ప్రశ్న అంతా ఒకటే అమ్మా, ఒకటే మాట మీరు చెప్పరమ్మా. మీరు గవర్నమెంట్ ల్యాండ్ అని ఒప్పుకున్న తర్వాత ఒప్పుకోండి సార్, 7,000 కోట్ల రూపాయల భూమి అది. గవర్నమెంట్ ల్యాండ్ ఒప్పుకుంటూనే గవర్నమెంట్ ల్యాండ్ లోకి ప్రైవేట్ వాడు వస్తే ప్రభుత్వం ఎందుకు సైలెంట్ ఉంది? అప్పుడు ఏంటంటే లిటిగేషన్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది కదా. మీ మీద గవర్నమెంట్ మీద బైండ్ ఓవర్ లేదు కదా. కోర్టులో కేసు వేసినంత మాత్రాన ప్రైవేట్ వాడికి వచ్చి గవర్నమెంట్ భూమిలో కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి అధికారం సంతరింపబడతా? రెవెన్యూ చట్టంలో ఏముందో చెప్పండి. డిస్కస్ సార్, దీంట్లో చిన్న పిల్లలు అడిగితే చెప్పే చట్టం సార్ అది. అమ్మ చెప్పలేదు. మీరు ల్యాండ్ టేక్ ఓవర్ చేస్తే మాకు పంచాయతీ లేదు. 100% ఎవరు అడుగుతారు సార్? అదే గవర్నమెంట్. ఇప్పుడు that we will examine the legalities, whatever. ఒకటి చేసి గవర్నమెంట్ ల్యాండ్
Keeping it the government land అని మేము రిజెక్ట్ చేశామంటున్నాం. చేసి నాలా హ్యాస్ బీన్ రిజెక్టెడ్. నాలా ఎట్లా రిజెక్ట్ చేశామంటే అది పిఓబిలో ఉంది అని అప్పుడు 2019 దట్ వాజ్ రిజెక్టెడ్. 2019 ఎట్లా రిజెక్ట్ చేశారు? ఈ పిఓబిలో ఉంది అని చెప్పి రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన దాని మీద వాళ్ళు హైకోర్టులో రిజెక్ట్ చేశారు. రిట్ మీద వాళ్ళ సుప్రీంకోర్టు వెళ్ళి సుప్రీంకోర్టులో మేము చెప్తున్నాము కౌంటర్ కూడా ఏమి మేము చెప్పి భూమిలో ఉంది గవర్నమెంట్ అని చెప్పి కౌంటర్ కేసీఆర్ మీరు కాపాడుతున్నారు కదా, మీరేసేది మీరు మీరు సరే మీరు నేను ఇప్పటికిప్పుడు పోయి మీరు గడపారాలు పట్టుకొని పోయి మీరు బుల్డోర్లు పట్టుకొని ఆ శీతలు కూరుస్తారని నేను అంటలేను. మొత్తం ప్రజలు చూస్తున్నారు. మొత్తం కన్వర్జేషన్ అంతా మీడియా చూస్తుంది, ప్రజలు చూస్తున్నారు. ఒక పక్కన ప్రభుత్వం మా భూమి అని చెప్తూనే ప్రభుత్వ భూమిలోకి ప్రైవేట్ వాడు వచ్చి కడుతుంటే మ్యూట్ స్పెక్టేటర్ గా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రైవేట్ వాడు కొల్లుడైనట్టు కాదా చెప్పండి. రెవెన్యూ అధికారులు హు ఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ల్యాండ్ 7,000 కోట్ల రూపాయలు విలువ చేసేటంత పెద్ద భూమిలోకి వచ్చి వాడు కబ్జా చేస్తా ఉంటే 600 జీవితాలు ఛిద్రం చేస్తుంటే రైతుల జీవితాలు మీరు మ్యూట్ స్పెక్టేటర్స్ గా ఉంటే మీరు కూడా ప్రైవేట్ వాళ్ళతో కొల్లుడైనట్టు కాదా చెప్పండి. విల్ దట్ కన్వే ఆర్ నాట్? మీరు 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 ఒక మాట చంద్రారెడ్డి గారు, మీరు కోపం వస్తే రావచ్చు. మీరు ఇందులో ఈ చరిత్ర మొదలైనప్పుడు మీరు ఉన్నారో లేరో నాకు తెలియదు. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ దట్ కలెక్టర్ గానీ మీరు కానీ యు ఆర్ ఇనాక్టింగ్ ఆన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్. మీరు ఇనాక్షన్ లో ఉన్నారు ఇవాళ. మీ ఇంట్లో సార్ ఇప్పుడు మీకు 1000 గదాల జాగు ఉంది, నేను వచ్చి అందులో నేను ఇల్లు కట్టుకుంటా అనుకుంటారా? మీరు నేను మీ ఇంట్లోకి వచ్చి నేను ఇల్లు కట్టుకుంటా అంటుకుంటారా? నేను ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తా అంటుకుంటారా? అడిగా చేసి మీకు అంటే హైదరాబాద్ రాసి మీకేమి పెట్టండి, హైదరాబాద్ చెరువు రావడం పెట్టండి. మేమెందుకు చెప్పాలి సార్? మేము రాసిస్తే మీరు చెప్తారా? చెరువు కాపాడటానికి మేము రాసిస్తే మీరు పెడతారా? యూ డోంట్ హావ్ ఎన్ అప్లికేషన్. మీ రూల్ మీకు వర్తించదా? మీకు ఈ 373 కాదు, ల్యాండ్ బిలాంగ్స్ టు టోటల్ గా ఎంటైర్ వెరీ కంప్లీట్ గా చేయాలి. అంతా చేయాలి, A to Z చేయాలి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఎవరెంత అవన్నీ బయటకు వెళ్ళాలి. కంచెన్ వేసినట్టే ఉంది సార్. అంతే చైన్ వేసిన ఒకటి గుర్తుపెట్టుకోండి, వాట్ ఎవర్ వీఆర్ స్టేటింగ్ సబ్జుడిస్ కాబట్టి వాట్ ఎవర్ మీకు బైండ్ ఓవర్ లేదు కదా సార్. మీ మీద రైట్స్, మీ మీద బైండ్ ఓవర్ కానీ ఆర్డర్ కానీ లేదు కదా అన్నప్పుడు మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలా. ఈవెన్ దో ఆయన ఒకవేళ వాళ్ళు గెలిస్తే అప్పుడు మీరు ఏమనలేదు. మీరు ఎప్పటివరకు అయితే ప్రొటెక్ట్ చేయాలి కదా. ఆ ఫెన్సింగ్ కానీ ఆ రేకులు కానీ అన్ని పొజిషన్ భయపడుతున్నారు. వాళ్ళందరినీ బయట పంపించేస్తే ఎంటైర్ థింగ్ గవర్నమెంట్ హాస్ డూయింగ్ వెరీ గుడ్. డిస్కస్ విత్ ది కలెక్టర్. ఏమో ప్రైవేట్ ల్యాండ్ లో పోవద్దంటారు. చెప్పారు గవర్నమెంట్ ల్యాండ్ మంత్రి గారు చెప్పి ఫస్ట్ పార్ట్ మీరు ఆవు కథ చెప్తున్నారు. ఫస్ట్ పార్ట్ ఐడియా ఉంది కదా, ఫస్ట్ పార్ట్ ఏం ఐడియా ఉంది అంటే మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ పార్ట్ మీరు ఆవు కథ చెప్తున్నారు కలెక్టర్ గారు. ఆవు కథ కాదు, మీరు ఆవు కథ చెప్తున్నారు. తెలిసిన ముచ్చటే మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు 2016లో వారు అడిగింది, అమ్మ ఏమడిగింది? అమ్మ ఒకటే మాట అడిగింది, 600 మంది రైతులను లోపలికి పోయి వాళ్ళ వ్యవసాయం చేసుకుంటుంటే ప్రైవేట్ బౌన్సర్లు అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళను లోపలికి పోనిస్తలేరు అంటున్నారు. మీరు రైతులను లోపలికి పోనిస్తారా పోనీయరా? సమాధానం చెప్పండి. 1. 2, మీరు హైడ్రాకు లెటర్ రాస్తారా రాయరా చెరువును కాపాడమని చెప్పండి. 3, ఆ షీట్లను ఎత్తివేయడం కోసం మీరు ఇమీడియట్ గా పోలీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి హైదరాబాద్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ షీట్లను ఎత్తేపించి ప్రభుత్వం ఆ సుప్రీంకోర్టు తేల్చేంత వరకు ఆ భూమిని మీరు కాపాడతారా కాపాడరా చెప్పమంటే మీరు మేము ఆల్రెడీ కోర్టులో ఫైల్ చేసినాము, కౌంటర్ చేసినాము ఇవన్నీ చెప్తున్నారు. మీరు క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు మాకు తెలుసు కదా, మాకు తెలిసిందే మీరు చెప్తున్నారు. మరి అన్ని డాక్యుమెంట్ ఉండే వచ్చినాం మీ దగ్గర. అసెంబ్లీలో సీఎం గానే దీన్ని బయట తీసిన ఇగో సార్, మీరు చెప్తున్న కౌంటర్ కాగితం ఇలానే ఉంది.
మీరు యాడ్ చేయాలి కదా దాని మీద. మీరు చెప్తున్న కౌంటర్ కాగితం ఇంట్లోనే ఉంది, మేము ఉట్టినే రాలే. మొత్తం దీని మీద పూర్తి రిసర్చ్ హరీష్ రావు గారు ఒక 2 రోజుల పాటు పూర్తి రిసర్చ్ చేసి మా అందరికి బ్రీఫింగ్ చేసి మొత్తం చేస్తేనే మీ దగ్గరకు వచ్చినాం మేము. ఇలా వి హావ్ నాట్ కమ్ జస్ట్ ఇన్ ద ఎయిర్. మీరు చెప్తున్న కౌంటర్ వేసిన అన్నారు కదా, ద కౌంటర్ కాపీ ఇస్ హియర్. కౌంటర్ కాపీ ఇస్ హియర్. మీ దగ్గర ఉంటుంది, మా దగ్గర ఉంటుంది. కాబట్టి మీరు మాకు తెలిసింది మీరు చెప్పకండి, మా ప్రజలకు తెలవాల్సింది. చంద్రారెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ఈ భూమి కాదు నా భూమి కాదు, ప్రజల భూమి. యూఆర్ బౌండ్ బై ద రూల్, ఐఎమ్ ఆల్సో బౌండ్ బై ద రూల్. మేము వాళ్ళంతా ప్రజాప్రతినిధులు, ఈయన మోస్ట్ లీడర్లు ఇక్కడ. వాళ్ళకు కూడా బాధ్యత ఉంది, భూమిని కాపాడే బాధ్యత మీకు బాధ్యత ఉంది. కాబట్టి మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు కోర్టులో ఏం కౌంటర్ ఇచ్చిందని చెప్పి మమ్మల్ని ఉటేయించి పంపిస్తే ప్రజలు చూస్తున్నారు. దే విల్ లాఫ్ ఎట్ us, they will laugh at you also. సార్ ఒక్క మాట, మీకు ఇవాళ అప్లికేషన్ ఉంది భూమిని కాపాడే బాధ్యత. కోర్టు చెప్పేంత వరకు. కోర్టు ఒకవేళ ప్రైవేట్ అంటే అందరం ఎవరి జాగాలు ఉంటాం, సరిగా 600 జీవితాలు ఎట్లా కాపాడుకుంటారు. బట్ టుడే యూ హ్యావ్ అన్ ఆబ్లిగేషన్ టు ప్రొటెక్ట్ ద ల్యాండ్. నేను అందుకే మీకు వెరీ క్లారిటీ ఇచ్చాను. వారు 1 month అయింది డిసిషన్ తీసుకోవాలి. కలెక్టర్ గారితో మీరు మాట్లాడతారు. విత్ ఇన్ 3 days or 4 days, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు చెప్పండి. ఇగో మీరు ఇప్పటిదాకా మాకు చెప్తున్న ముచ్చటకి ఇదే కదా. ఆర్డీఓ ఇదే చదువు. ఇక మీరు అన్నటువంటి ఆర్డీఓ కౌంటర్ ఏదైతే ఉన్నదో ఈ ప్రభుత్వ భూమి అని చెప్పి ఇచ్చింది ఇదే భూమి. ఏమంటే దీని తర్వాత ఎందుకు ఇనాక్షన్ అవుతున్నారు మీరు? Why are you silent after filing your counter in the Supreme Court and not being able to defend those perpetrators to enter into the land? ఇక్కడ మీకు అడ్రస్ సబ్జుడీస్ ఉన్నప్పుడే మీ బాధ్యత అండి. గమ్మ చెప్తారండి మీరు. అసలు నేను అడ్వకేట్, నేను కూడా I also studied law. You are violating the rule now. I have to say that you are a complicit person then. అట్లా అంటారు మరి చెప్పు చంద్రారెడ్డి గారు. మీకు బాధ్యత, మీరు కోర్టులో వేసిండ్రు, సంతోషం, మీ ఆర్డీఓ వేసిండ్రు. దీని తర్వాత కూడా ప్రైవేట్ వాడు వచ్చి భూమిలో కన్స్ట్రక్షన్ చేస్తుంటే నేను ఇది వేసిన కాబట్టి నేను సపరేట్ కూకుంటా అంటే ఎట్లా? అందుకనే కదండి మేము పిఓబిలో పెట్టాము. మళ్ళీ పీఓలు అంటారు మీరు. రావు కదా సార్ ఇది. Not like that. ఓన్లీ సార్ ప్రభుత్వ కలెక్టర్ తోటి మాట్లాడతారు. కలెక్టర్ తోటి డిసిషన్ అంటున్నారు. కలెక్టర్ గారు వస్తారు 2 days or 3 days. అగైన్ వీల్ కంప్లీట్. నేను అనేది పొజిషన్ మీద మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. దెన్ కోర్టు చెప్తే సపరేట్ అందరం హ్యాండ్ ఓవర్ అవుతారు, మాట్లాడాల్సింది. కానీ ఇప్పుడు అసెంబ్లీలో నడిచిన తర్వాత కోర్టులో మీకు కోర్టులో అది వచ్చిన తర్వాత ఎన్ని రోజులు అయింది సార్? ఇది ల్యాండ్ ప్రొడక్షన్ అయితే ఉండాలి. ఫస్ట్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్ కలెక్టర్ మీకు ఐడియా ఉందో లేదో. అది ఎందుకు సార్ ఇప్పుడు నడవాలి? సో దిస్ ఈజ్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్ తర్వాతనే 16 లో మ్యూటేషన్ చేయడం జరిగిందని చెప్పాను నేను. సార్ 2006 లో వినండి, 2006 లో రిజిస్ట్రేషన్ అయ్యింది. దాని డాక్యుమెంటే 2019 లోను అది అయిందని మీరు చెప్తున్నారు. 16 లో అయింది. ఎన్ని రోజులు గ్యాప్ సార్? 10 ఏళ్ల తర్వాత. కావాలని చీట్ చేయడం కదా పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గేమ్ రైట్స్ ఉందని ఎవరు రిజిస్ట్రేషన్ చేసారు దాని మీద ఎంక్వైరీ చేద్దాం సార్. మ్యూటేషన్ జరిగిన తర్వాత 19 లో నాలుగు చేశారు. అది ప్రొసీజర్ సార్. నాలా అంటారు, నాలా అయిన తర్వాత హెచ్ఎండి పోతారు, హెచ్ఎండి తర్వాత ఇవన్నీ ఇది పిఓబిలో ఎవరు ఎక్కడ పోరండి. మీరు 22A పొజిషన్ ఎప్పుడు తీసుకుంటారు సార్? మీరు ఎక్కడ పోరండి, ఎవరు ఎక్కడ పోరండి. ప్రొహిబిషన్ లో ఉన్నప్పుడు నో ట్రాన్సాక్షన్ విల్ టేక్ ప్లేస్. అంటే మేము No transaction will take place. Construction అవుతుంది And we have taken appropriate action in Supreme Court filing counters and all. మీరు ఇవ్వండి ప్రభుత్వం బోర్డు పెట్టండి సార్. మీరు చెప్తున్నది ఎట్లుందంటే సార్ ఏమనుకోకండి, పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నారు మీరు. ఆవు కథ సార్ ఇది. మీరు చెప్తున్న ప్రతి ఓఎస్ ముచ్చట్ నుంచి మొదలుకుంటే సుప్రీం కోర్ట్ వరకు మొత్తం మా రిప్రజెంటేషన్ ఉంది మా దగ్గర. గవర్నమెంట్ you are not for the government. Sorry sir, now I have to tell you that you are for the private person. No. You are for the private capitalist. పెట్టుబడిదారులకు వ్యాపారస్తులకు మీరు మద్దతు చేస్తున్నారు. Then you have to accept it. Then why are you not taking the position of the land? మీరు భూమి ఎందుకు పొజిషన్ తీసుకోరు? మీరు భూమి సుప్రీం కోర్టులో నా భూమి అని చెప్పిన తర్వాత
ఆ భూమి మీద ప్రైవేట్ వాడు వచ్చినప్పుడు వాడిని ఎందుకు ఆపరు మీరు? ఏంటి prohibit మీ ఇంట్లోకి ఎవడైనా ప్రైవేట్ వాడు వస్తే ఆపుతారా? మీ ఇంటికి ఎవడైనా వస్తే ఆపుతారా? ప్రభుత్వ భూమిని మీ భూమి ఎందుకు అనుకోవట్లేదు ఇవాళ? ఎందుకు మినిస్టర్ల భూమో లేకపోతే ప్రైవేట్ వాడి భూమి అని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఇవాళ? ఇప్పుడు మేము POB లో పెట్టి సారీ సార్ when we are kept in the POB, ఆ షీట్లు చూడండి ఏం చెప్పు మీరు ఎట్లా పెడతారు చెప్పు చూడండి చూడండి ఎట్లా పెడతాడు గవర్నమెంట్ లైన్ తీసి బోర్డు పెట్టండి కదా. మీరు ఇంత ధైర్యం కూడా చెప్పండి. ఒక కలెక్టర్ గారు ఈ భూమి నాది అని స్టేటస్ మీరు ఏమంటారు సార్? దానికి యాక్షన్ తీసుకుంటే అడ్డంకులు మళ్ళీ పెడతాం అడ్డంకులు అంటే ఉన్నాయి కనబడతలేదే. మీరు ఇవ్వండి. ఎప్పటిలో But is not available. ఈ వాదనను హైకోర్టు సమర్పించింది. సుప్రీంకోర్టు అప్పీల్ వాళ్ళకేం స్టే చేయలేదు. మీరు ప్రభుత్వం మీ భూమి మీరు రక్షిస్తున్నారు కదా. నేను అదే చెప్తున్నానండి. మేము వాట్ ఎవర్ స్టెప్స్ మేము తీసుకుంటే ఆల్రెడీ టేకెన్. ఇప్పుడు మేము POB లో పెట్టామంటే అర్థం ఏం చెప్పండి. వాట్ యూ మీన్ సార్? POB లో పెట్టిన భూమిలో ప్రైవేట్ వాడు వస్తే యాక్షన్ తీసుకోవద్దని చెప్పని మీకు రూల్ బుక్ చెప్పిందా సార్? POB వరకు సంతోషం, మీకు దండ లేదు, దండు దండేస్తుంది ఇప్పుడే మీకు అంతవరకు సంతోషం. POB లో పెట్టిన తర్వాత కూడా ఆ భూమిలోకి ప్రైవేట్ వాడు వచ్చినప్పుడు రెవెన్యూ వాళ్ళు కాపాడొద్దు అని చెప్పని చట్టం ఏమైనా చెప్తుందా చెప్పండి. Then in that case, why are you not defending? How come the private sheets fellows will put those fencing ఎట్లా పెడతారు? మీరు గవర్నమెంట్ భూమి ఒకటి బోర్డు పెట్టండి. 650 రైతులను పోయి పాప పేదోళ్ళు సార్ అంతా BC SC ST వర్గాలు పేదోళ్ళు పాపం వాళ్ళు రెక్కాడితే డొక్కాడని వర్గాలు ముసలోళ్ళు ఉన్నారు, చిన్న చిత్కా ఉన్నారు. వాళ్ళు వ్యవసాయం చేసుకొని సుప్రీంకోర్టు ఒకవేళ కనుక ఆ కోహినూర్ అంటే మేము కూడా ఏం చేయం, సపరేట్ కూకుంటాం, మీరు కూడా ఏం చేయలేరు. మీరు ఎట్లా డిఫెండ్ చేసింది సుప్రీంకోర్టులో? లెట్ సుప్రీంకోర్టు డిసైడ్. సార్ ఇది నేరం చేస్తున్నారు సార్ మీరు కూడా చెప్తున్నా నేను. వాట్ ఈస్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ until the Supreme Court decides on the matter, if you are still going further, it's a contempt, sir. అడిగేటోటి లేదు. కోర్టులు అంటే గౌరవం లేకుండా పోయింది ప్రభుత్వంలో. అందుకని ఇప్పుడు కోర్టులు అంటే గౌరవం లేకుండా పోయింది సార్. హైకోర్టు కొట్టేస్తుంది, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంటుంది, ప్రైవేట్ వస్తే గవర్నమెంట్ వాళ్ళకి మద్దతు ఇచ్చినట్టు ఉంటుంది. యువర్ సైలెన్స్ ఇస్ కాంప్లిసిట్, యువర్ సైలెన్స్ ఇస్ ఇండైరెక్ట్ సపోర్ట్ టు దెమ్. No, we are not in silent. We have taken steps. Whatever to be taken, we have already taken steps. Keeping in the POB and government interest protection. How you will save the land? The land is saved. Nobody will save the land. వెరీ స్ట్రాంగ్ మ్యాన్ సార్. చంద్రారెడ్డి నేను ఇది తప్ప వేరే మాట్లాడిన అనుకున్నారు, అదే మాట్లాడుతున్నారు తప్ప ఒక్క అడుగు ముందుకు వచ్చి మాట్లాడతలేదు. హైడ్రా కమిషనర్ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పిండు. ఆ వీడియో ఉంది. ఇది గవర్నమెంట్ ల్యాండ్. హైడ్రా కమిషనర్ ఒక లెటర్ చాలా క్లియర్ గా ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు. ఇది ఒక లెటర్ రాయండి, కాదు ఇది గవర్నమెంట్ ల్యాండ్. ప్రైవేట్ ల్యాండ్ అంటున్నాయన. మీ భూమిని, మీ రెవెన్యూ అధికారుల భూమిని ప్రైవేట్ ల్యాండ్ అంటున్నాడు. కౌంటర్ ఉంది కదండి. నో జేసీ గారు ఇప్పుడు ఏం చెప్తారు? కలెక్టర్ గారితో చర్చ కలెక్టర్ కూడా ఏం చెప్పడన్నా వాళ్ళ మంత్రి గారితో అలాగా మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి. మ్యాటర్ ఈజ్ ఆల్రెడీ క్యారీడ్ ఇన్ సుప్రీం కోర్ట్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద లిటిగేషన్. బిల్డింగ్ కట్టుకోవచ్చు. This is the second round of litigation. We will discuss the సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది POB పెట్టినాము. అది ఎందుకు కట్టుకుంటే అండి ఎలా కలుగుతారు? ఇప్పుడు పొలిటిషియన్ లో ఉన్నప్పుడు ఎవరు ఏం కట్టడానికి లేదు.
పెడతారన్నా? మరి జేసీబీలు ఎట్లా తిరుగుతాయి, గుండగాలు ఎట్లా వస్తారు, బౌన్సర్లు ఎట్లా వస్తారు, ఫెన్సింగ్ ఎట్లా పెడతారు? మేము ఇప్పుడు లిటిగేషన్ పార్ట్ లో ఉంది కాబట్టి దాన్ని 22A లో పెట్టాము, POP లో పెట్టాము. ఇది ఎక్కడ పోతారండి? అట్లా కాదు సార్, మీరు అన్నట్టుగానే మీరు అన్నట్టుగా ఒకసారి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అక్కడ ఉంది. ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఆనుకొని వీడు ఎవడండి వీడు ఇట్లా చూడన్నాయో మీరు కూడా చూడరేగో, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని పిల్లలు దిమ్మ ఉంది, దిమ్మకు ఆనుకొనే వీడు ఇది కడుతున్నాడు. మీరేమో గవర్నమెంట్ ల్యాండ్ అని సుప్రీంకోర్టులో చెప్పినా అంటారు. ఏ ధైర్యంతో వీడు ఇది కట్టినాడు? సుప్రీంకోర్టు అది ఉంది కదా, మీరు కూడా చూపించారు. సుప్రీంకోర్టులో మనం వేసాం కౌంటర్ మా దగ్గరే ఉంది కదా, కౌంటర్ ఆడ తేడా ఉంది కదా, ఉంది కదా, దీనికి తేడా ఏముంది? ఏముంది? మీరు చంద్రనాయుడు గారు మేము అనేది మీకు అర్థం కావట్లేదా, లేదా మీరు అనేది మాకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. ప్రజలందరూ గారు అర్థం కావాలి ఒక మాట. వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్ విత్ యూ ఆన్ ద ఎఫర్ట్ దట్ యూ మేడ్ టు ఫైల్ ఎ కౌంటర్ ఇన్ ద సుప్రీం కోర్ట్ దట్ ఇట్ ఇస్ ఎ గవర్నమెంట్ ల్యాండ్ పీరియడ్. నెంబర్ 1. నెంబర్ 2, మాకు వచ్చిన కష్టం వల్ల ఏంటి అంటే ప్రభుత్వమే గవర్నమెంట్ ల్యాండ్ అని సుప్రీం కోర్టులో చెప్పిన తర్వాత కూడా ప్రైవేట్ వాడు వచ్చి అక్కడ ఫెన్సింగ్ పెడుతుంటే ఎందుకు రెవెన్యూ అధికారులు ప్రభుత్వం గుడ్డిగుర్రం పడదోయినట్టుగా ఎందుకు బ్లైండ్ గా ఉంది, దురదృష్టంగా ఎట్లుంది అని అడుగుతున్నాం. అది చెప్పండి సమాధానం. అంటే మీరు పాత చెప్తున్నారు. వాట్ వీ నో యూ డోంట్ నీడ్ టు టెల్, వాట్ పీపుల్ నో యూ డోంట్ నీడ్ టు టెల్. యూ హ్యావ్ టు టెల్ వాట్ యాక్షన్ ఆర్ యూ గోయింగ్ టు టేక్ subsequent to filing the counter if somebody penetrates into the land. What I am telling is the matter is ఉంది. స్క్రిప్టెడ్ ఉన్నారు మీరు, మీరు స్క్రిప్టెడ్ ఉన్నారు మొత్తం. అది తప్ప ఒక్క పదం మాట్లాడినారు మీరు. ఇక అయిపోయింది. ఇక అమ్మా అమ్మాయి సార్ ఇక్కడ చూడండి. వారికి ఇవ్వాల్సిన ఆర్డర్లు ఉన్నాయి. అంటే మనం ఎన్క్లోజర్స్ పెట్టాము. ప్రైవేట్ వ్యక్తులు చేసి ఫెన్సింగ్ చేసి రేకులు కూడా చేయడం, పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అన్ని ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఉన్నాం. ప్రభుత్వం ఒక్క రోజు కూడా భూమి దగ్గరకు పోయినట్టు లేదు, అక్కడ కబ్జా తీసుకోవడం లేదు. పేరుకు 22A పెట్టినామని చెప్తా ఉంది, POPలో తీసుకోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. కానీ ఇవాళటి వరకు ఆ పొజిషన్ అక్కడ ఉన్నటువంటిది ప్రభుత్వం తీసుకోవడం లేదు. దీనికి కారణం ఏందనేది ప్రభుత్వమే చెప్పాల్సినటువంటి చెప్పాలి. ఇవాళ రంగారెడ్డి జిల్లాను వాస్తవానికి లెక్కలు తీస్తే గత 2.5 సంవత్సరాల నుంచి మొత్తం ప్రభుత్వం, అధికారులు, అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా సీఎం గారు రంగారెడ్డి జిల్లా ఉనికి లేకుండా చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ లెక్కలు తీసినట్టు మొత్తం కొన్ని వందల వేల ఎకరాల రంగారెడ్డి జిల్లా భూమిని ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. ప్రజలకు అన్యాయం చేయడం జరుగుతుంది. ఎక్కడ చూసినా ల్యాండ్ అక్విజిషన్ అనే కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అది 2 సంవత్సరాల నుంచి కానీ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది తప్పకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము నిలుస్తాం. ఏది ఏమైనా ప్రజల పక్షాన మేము ఖచ్చితంగా ఉండాల్సిన బాధ్యత
ఇవాళ ఈ మహేశ్వరంలో జరిగినటువంటి యొక్క కుంభకోణాలు వాస్తవానికి జరిగినటువంటి యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి భూములను ప్రైవేటు వ్యక్తులు ఇవాళ కబ్జా తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేసి కార్యక్రమాలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మేమందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది జేసీ గారికి. కలెక్టర్ గారు లేరు, జేసీ గారికి ఇస్తే అవన్నీ కూడా పీఓపీలో ఉంది, 22లో ఉంది, మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అంతవరకే పరిమితమైంది కానీ ఇంకా వేరే తీరుగా చెప్పడం లేదు. పొజిషన్ మీద ఏందే పరిస్థితి అంటే మేము చేస్తాం, మేము చూస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ పెద్ద కుంభకోణం 7,000 కోట్ల రూపాయలతోటి ఉన్నటువంటి కుంభకోణం. ఇవాళ ఈ యొక్క భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎప్పుడో 2006లో చేయడం జరిగింది రిజిస్ట్రేషన్, 1916లో చేయడం జరుగుతూ ఉంది, 19లో చేశారు, 4 అప్లై చేశారు, అవన్నీ చెప్తా ఉన్నాడు కానీ పొజిషన్ మీద దగ్గర మాత్రం పొజిషన్ తీసుకోవడం లేదు. కావున ఈ ప్రభుత్వం ప్రభుత్వంగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ప్రజలే దీనికి న్యాయ నిర్ణయాలు చేయాల్సిన బాధ్యత ఏర్పడుతుంది రాబో కాలంలో తెలియజేస్తా ఉన్నా. ఎంత పెద్ద ఎత్తున ఎవరున్నా కానీ అసెంబ్లీలో చర్చ చేసింది, ముఖ్యంగా సీఎం గారే చెప్పడం జరిగింది, మేమే దీన్ని బయట తీసాం చెప్పడం జరుగుతూ ఉంది, ఎంక్వైరీ అని చెప్పడం జరుగుతూ ఉంది. అయినా అధికారులకు మాత్రం ఇంతవరకు పొజిషన్ తీసుకు దీని వెనుక కారణం ఎవరు ఏమిటి అని తెలియాల్సిన బాధ్యత ప్రజలకు ఉన్నది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో నెల రోజుల నుండి జరుగుతున్న పరిస్థితులని చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఏ మూల చూసినా ఈ ప్రభుత్వం భూముల మీద దృష్టి పెట్టింది తప్పిస్తే ప్రజా సంక్షేమం మీద కానీ అభివృద్ధి మీద కానీ దృష్టి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. రంగారెడ్డి జిల్లాలో ఏ మూల కదిలిచ్చినా కూడా ప్రభుత్వ భూమిని ఏ విధంగా తీసుకోవాలని ఆలోచన తప్పిస్తే ప్రజలకు ఏ విధంగా చెందేటట్టు చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా ప్రభుత్వ భూమి ఎక్కడున్నా కూడా భవిష్యత్ తరాల కోసమని కాపాడుతూ వచ్చిన సందర్భం చూస్తున్నాం. మేము 25 సంవత్సరాల నుండి చూస్తున్నాను. నేను ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంది అంటే అందులో ప్రధానంగా రింగ్ రోడ్ లోపల ఉంటే అయితే ఇంకా ప్రధానంగా ఆలోచించేవాళ్ళు గతంలో ఉన్న ముఖ్యమంత్రులు. ఏంటంటే భవిష్యత్తులో ప్రజలకి ప్రజా అవసరాలకు ఉంటుంది, భవిష్యత్ తరాలకు అవసరం పడుతుంది, ఈ భూమిని కాపాడాలని ఆలోచించేవాళ్ళు. ఈ నాదర్గూల్ ల్యాండ్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా తెలుసు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రోజంతా అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ ల్యాండ్స్ ఏవైతే శివరాజ్ బహదూర్ సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయో ఈ ఇలాకాకు సంబంధించిన అన్ని కూడా ప్రభుత్వ భూములని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ భూములను కాపాడే ప్రయత్నం చేశారు. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రభుత్వ భూములను డిక్లేర్ చేస్తూ ఏపీఐసీకి అప్పచెప్పిన సందర్భం కూడా చూస్తున్నాం. ఆ రోజు చాలా ఒక రోజంతా డిస్కషన్ జరిగింది. అవన్నీ కూడా గతంలో హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీకు సాక్ష్యాలతో సహా చూపించున్నారు. ప్రభుత్వ భూమి అనేది ఆమోదించిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో చిన్న లొసుగు పెట్టుకొని దాన్ని ఎట్లా ఆక్యుపై చేసుకోవాలా, ఎట్లా తీసుకోవాలని ప్రయత్నమే చేస్తున్నారు తప్పిస్తే దీన్ని ఎట్లా కాపాడాలి, ప్రజలకు ఎట్లా అప్పచెప్పాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. 300 ఎకరాలు 373 ఎకరాలను చూస్తూ ఉన్నాం. కానీ దాని వెనకాల 600 మంది రైతులు అక్కడ కబ్జాలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. 2070వ సంవత్సరం నుండి వాళ్ళ తాతల నుండి వాళ్ళందరూ కూడా అక్కడ వ్యవసాయం చేసుకుంటున్న సందర్భం. అందరికీ కూడా 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు అంతకన్నా ఎక్కువ లేదు వాళ్ళకి. వాళ్ళు అక్కడే వ్యవసాయం చేసుకుని బ్రతికే వాళ్ళు. కానీ ఈ మధ్య వాళ్ళని భయపెట్టించి ఏదో ఒక రకంగా వాళ్ళని మీకు చెందదు అని చెప్పేసి భయపెట్టించి వాళ్ళని బయటికి నెట్టేసి రేకుల షీట్స్ వేసుకుంటున్నా కానీ మనం గమనిస్తూ ఉన్నాం. అదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ భూమి కదా రైతుల్ని పక్క దోసేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళు వస్తున్నారు దాంట్లో అని అంటున్న సందర్భంలో ఒక్కొక్కరి సాక్ష్యంతో సహా చూపించున్నాం. ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు మొటేషన్ చేసినా రికార్డులలో లేదు, అది రికార్డులో మొటేషన్ అయినట్టే లేదు. రెండవది కోర్టుకు పోతే ఆర్డీఓ గారు ఏదైతే రిజెక్ట్ చేస్తున్నారో వాళ్ళ పర్మిషన్కి వచ్చినప్పుడు నాలా పర్మిషన్కి దాన్ని ఆర్డీఓ గారు రిజెక్ట్ చేస్తే ఆ రిజెక్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి వాళ్ళు హైకోర్టులో వేస్తే హైకోర్టు సింగిల్ బెంచ్ కూడా ఆర్డీఓ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పారు, అది గవర్నమెంట్ భూమి అని. అట్లాగే రెండోసారి బెంచ్కి వెళ్తే కూడా అక్కడ కూడా చెప్పారు అది గవర్నమెంట్ ల్యాండ్, ఆర్డీఓ తీసుకున్న నిర్ణయం కరెక్ట్, అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పినారు. అక్కడ నుండి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా దాన్ని ఏమీ స్టే ఇవ్వమని అడిగినా కూడా. సో ఇప్పుడు ఎవరికైనా మామూలు మనిషికి ఎవరికైనా అర్థమవుతుంది హైకోర్టు ఏం చెప్పింది గవర్నమెంట్ ల్యాండ్, ఆర్డీఓ ఏం చెప్పారు గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు గవర్నమెంటే కాపాడుకోవాలి కదా, అధికారులు అక్కడ దాన్ని ఇమీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా అనేది మామూలుగా ఏమీ తెలియని వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. మరి వారం రోజులు అవుతుంది, ఇప్పటికైనా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అంతా స్పందించి
దాన్ని తీసేసుకొని గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డ్స్ పెడతారని ఎక్స్పెక్ట్ చేసినాం మేము. కానీ ఇప్పటికి అక్కడ ఏం జరుగుతుంది, కంప్లీట్గా వాళ్ళు షీట్స్ వేసుకొని ఉండి బౌన్సర్లను పెట్టి రైతుని లోపలికి రానియకుండా ఆపుతూ ఉంటే జిల్లా యంత్రాంగం తమాషా చూస్తుంది, ప్రభుత్వ పెద్దలు కూడా తమాషా చూస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద ఆరోపణ వచ్చినప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి ఇమీడియట్ గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని ఆదేశాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉందా లేదా ఒకసారి ఆలోచించమని కోరుతాను. నిన్న రెవెన్యూ మినిస్టర్ గారు హరీష్ రావు గారినో ఇంకెవరినో తిట్టడము పెట్టినారు తప్పిస్తే, అవును అది ప్రభుత్వ భూమి, మేము కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నామని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ ప్రమేయం లేకపోతే ఇమీడియట్ గా ఆదేశాలు ఇవ్వండి, జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వండి. ఆ రేకుల షెడ్ అంతా షీట్స్ అన్ని తీసేసి గవర్నమెంట్ బోర్డు పెట్టమని ఆదేశాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఎంతసేపు ఇది ప్రభుత్వ భూమిని గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పినారు, కోర్టులో కూడా అదే వేస్తున్నాం కాబట్టి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని కింద అధికారులకు ఆదేశించమని ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరుతా ఉన్నాను. రెండోది, ఈరోజు అధికారులను అడిగితే కూడా ఒక హాఫ్ ఎకర్ కాదు, ఒక గజం భూమి గవర్నమెంట్ భూమి ఎవరైనా చిన్న గుడిసేసుకుంటే తీసి పడేస్తున్నారు, ఇది గవర్నమెంట్ భూమి అని. ఏదైనా చిన్న గుడిసెలు ఉంటే హైదరాబాద్ ఇమీడియట్ గా పీక్ పడేస్తున్నారు. పిల్లల బుక్స్ కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా వాళ్ళ అన్ని పీక్ పడేస్తున్నారు. అంతెందుకు, హైడ్రా కమిషనర్ గారు ఫుట్పాత్ మీద ఉన్న ఆక్యుపెన్సీ కూడా తీసేసి గుంజు పడేస్తున్నారు. ఎక్కడైనా ప్రైవేట్ వెంచర్ వాళ్ళు చిన్న కంప్లైంట్ ఇచ్చి మా రోడ్ ఆక్యుపై అయిందంటే చాలు పరిగెత్తెళ్ళి తీసి పడేస్తున్నారు. మరి ఇంత పెద్ద ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్, వేరే వాళ్ళు కబ్జాలో ఉన్నారని చెప్తూ ఉంటే హైడ్రా కమిషనర్ గారు చెప్తారు ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు. కలెక్టర్ గారేమో ప్రభుత్వ భూమి అంటారు, మంత్రి గారు ప్రభుత్వ భూమి అంటారు. మరి కమిషనర్ గారికి ఎట్లా ప్రైవేట్ భూమి అయిందో మాకైతే అర్థం కాలేదు. ఇప్పటికైనా ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. మీకు ఏం సంబంధం లేకపోతే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? మీకు సంబంధం లేనప్పుడు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఎందుకు దాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు దాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అనేది సమాధానం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితులలో ఇంత ఖరీదైన భూమి, దాదాపు 7,000 కోట్ల విలువైన భూమి ఇది, రింగ్ రోడ్కు దగ్గర, హైదరాబాద్ సిటీకి దగ్గర. ఈ ల్యాండ్ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని మాత్రం అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు గౌరవనీయులు మా కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కెటి రామారావు గారు, అదేవిధంగా శాసనసభలో ప్రతిపక్ష ఉపనాయకుడైనటువంటి హరీష్ రావు గారి యొక్క ఆదేశాల మేరకు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, కేపీ వివేకానంద్ గారు, శ్రీమతి వాణీదేవి గారు, నరేందర్ రెడ్డి గారు, శ్యామ మల్లేష్ గారు, అంజయ్య గారు, తర్వాత అభిలాష్ రావు గారు, ఇంకా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ప్రభుత్వమే రక్షించాల్సినటువంటి ప్రభుత్వమే భక్షకుడుగా మారిపోయినటువంటి తరుణంలో దాదాపు 7,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సర్వే నెంబర్ 613 నాదర్గుల్ గ్రామంలో ఉన్నటువంటి భూములను ప్రైవేట్ వాళ్ళు కబ్జా చేస్తుంటే వాళ్లతో కుమ్మక్కైపోయి రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ అధికారులంతా కూడా కుమ్మక్కైపోయి ఇవాళ ఈ భూమిని కబ్జా చేస్తుంటే, ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే ఇవాళ బాధ్యతతోటి ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ 7,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక భూమి ప్రజల ఆస్తి, భవిష్యత్ తరాల ఆస్తి కాబట్టి దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వినతి పత్రాన్ని ఇవ్వడానికి వచ్చాం. ఈ అంశం పైన ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు, సబితమ్మ గారు చెప్పినట్లుగా శాసనసభలో దీనిపైన చర్చ జరిగింది. తర్వాత విస్తృత స్థాయిలో తెలంగాణ భవన్లో బాధితులను పక్కన కూర్చోబెట్టుకొని హరీష్ రావు గారు విస్తృతంగా దీనిపైన ప్రజలను చైతన్యపరుస్తూ ప్రభుత్వానికి సూచన చేస్తూ వెంటనే గవర్నమెంట్ ల్యాండ్ దీనిపైన పొజిషన్ తీసుకోండి అని చెప్పని విజ్ఞప్తి చేయటమైంది. అయినప్పటికీ కూడా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఇవాల్టికి కూడా ఈ ప్రభుత్వ భూమిలో మూడు కంపెనీలు ఇష్టారాజ్యంగా
వాళ్ళు భూములను కబ్జా చేస్తూ అక్కడ దాదాపు 600 మంది రైతులు దాదాపు 3-4 దశాబ్దాలుగా అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ఒక పేద వర్గాలకు చెందినటువంటి ఒక రైతులు వ్యవసాయం చేసుకుంటే వాళ్ళను అదిరించి బెదిరించి బౌన్సర్లతో దాడి చేసి వాళ్ళందరినీ ఎలగొట్టి వాళ్ళ జీవనోపాధిని లైవ్లీహుడ్స్ ను డిస్ట్రాయ్ చేస్తూ అక్కడ షీట్లు పెట్టి ఒక రాక్షస రాజ్యాన్ని కొనసాగిస్తుంటే గుడ్డిగుర్రం పళ్ళు దోవినట్టుగా ఇవాళ రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఇవాళ కళ్ళు మూసుకొని ఇవాళ ఒక నీచత్వానికి పాల్పడతా ఉంది. కంచే చేను మేసింది అని చెప్పని వెనకటి సామెత ఉంటుంది. ఈ ఉదంతాన్ని గనక తెలంగాణ ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ లోతుగా గనక విశ్లేషించినట్టయితే ప్రభుత్వం ఎంత చిల్లరగా ఎంత నీచంగా రియల్ ఎస్టేట్ మాఫియాగా మారిపోయింది అని చెప్పని మీకు అర్థమవుతుంది. రియల్ గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందాలకు రియల్ ఎస్టేట్ మాఫియా ఎట్లా ఏర్పడ్డది అనటానికి ఈ నాదర్గుల్ సర్వే నెంబర్ 613 ఉదంతం అనేటువంటిది స్పష్టమవుతుంది. బాధ కలుగుతా ఉంది. ప్రజాపాలన అని చెప్పని ప్రజలతో ఓట్లేయించుకొని పారదర్శకమైన పాలన అని చెప్పని ప్రజలతో ఓట్లేయించుకొని గద్దెనెక్కినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దురదృష్టవశాత్తు కేవలం రియల్ ఎస్టేట్ దందాల కోసం ప్రభుత్వ భూములను ప్రజల భూములను కబ్జాలు చేయడం కోసం మాత్రమే అధికారంలోకి వచ్చినాము అని చెప్పని ఇవాళ అందినంత దోచుకున్నట్టుగా ఇవాళ ఒక దోపిడిదారులుగా మారిపోయింది అనటానికి నిదర్శనం. సిగ్గు ఎగ్గు ఉన్నటువంటి వాళ్ళు కనీస రాజకీయ విఘ్నత ఇంగితం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇంత చిల్లర తప్పులు చేయరు. యూ విల్ బి షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్. హైకోర్టు ఒక తీర్పు ఇవ్వలేదండి. సింగిల్ బెంచ్ నవీన్ రావు గారు తీర్పిచ్చినారు. ఇది ప్రభుత్వ భూమి 613లో ఉన్నటువంటి ఒక 377 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని చెప్పని నవీన్ రావు గారు సింగిల్ బెంచ్ నుంచి జడ్జిమెంట్ ఇచ్చినారు. కానీ మళ్ళీ అప్పీల్ చేసినారు, రిట్ అప్పీల్ చేసినారు. ఉజ్వల్ భుయాన్ గారు ఎవరైతే మన హైకోర్టు ఓపెనింగ్ వచ్చిండ్రో ఉజ్వల్ భుయాన్ గారు సుప్రీంకోర్టు నుండి, ఆ ఉజ్వల్ భుయాన్ గారు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు భాస్కర్ రెడ్డి గారు అనుకుంటా వాళ్ళిద్దరూ కలిసి డివిజన్ బెంచ్ నుంచి కూడా మళ్ళా తీర్పిచ్చినారు. ఏమని? ఈ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పని. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా సరే, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలో కూర్చున్న వాడు ఎవడైనా సరే ఒకసారి అఖల్మంత్ ఇషారా కాఫీయే. ఇషారా కదా తీర్పు, సువర్ణాక్షరాలతో కోర్టులు రాసిన తీర్పులు. ఇంత పెద్ద ఎత్తున కోర్టులు తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా ఆ భూమిని కాపాడుకోలేకుండా ఇవాళ మళ్ళా ప్రైవేట్ వాడు సుప్రీంకోర్టుకు పోయినాడు. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో ప్రభుత్వ భూమి అని చెప్పని మేము కౌంటర్ దాఖలు చేసినామని చెప్పని చేతులు దులుపుకునేటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కౌంటర్ దాఖలు చేస్తే చేయొచ్చుగాక, కానీ తదనంతరం మ్యాటర్ కోర్టులో సబ్సిడైజ్ ఉన్నటువంటి ఒక ధర్మిల ప్రైవేట్ వాడికి ఎంత గుండె ధైర్యం ఉంటే చెప్పని. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన కోర్టులో కేసు పెండింగ్ ఉంటే ఇంకోడొచ్చి మన ఆ భూమిలోకి వచ్చి ఇల్లు కట్టుకొనిస్తామా అన్న? చెప్పు మీడియా మిత్రులు, కట్టుకొనియం. ఎందుకు? మ్యాటర్ ఈ సబ్సిడైజ్ ఇన్ ద కోర్ట్, లెట్ కోర్ట్ డిసైడ్ అని చెప్పని కోర్టు ఏం చెప్తుందో అని చెప్పని ఆగుతాం. ఎవడన్నా అట్లా వస్తే ఏం చేస్తాం? కర్ర పట్టుకొని దాడి చేస్తాం, వాళ్ళని తన్ని తరిమేస్తాం, ఆ భూమిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఆ చిత్తశుద్ధి, స్వంత భూములను కాపాడుకోవలసినటువంటి ఒక చిత్తశుద్ధి వాళ్ళ ప్రభుత్వ భూములను ప్రజల ఆస్తులను కాపాడటంలో ఈ ప్రభుత్వంకు ఎందుకు అలసత్వం? రేవంత్ రెడ్డి గారు, యు ఆర్ ఏ హోమ్ మినిస్టర్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఒక దోపిడి నాణానికి రెండు వైపులు అన్నట్టుగా రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి వాళ్ళ ఫ్యూచర్ సిటీ అంతా కూడా ప్రజల ఫ్యూచర్ ను బర్బాద్ చేస్తా ఉన్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ ప్రజల ఫ్యూచర్ ను బర్బాద్ చేస్తున్నారు అనడానికి ఇది నిదర్శనం. ఎంత గుండె ధైర్యం ఉండాలా, ఎంత గుండె ధైర్యం ఉండాలా? 7,000 కోట్ల రూపాయల భూమిని దోచుకపోతున్నారు అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలా? హైకోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా కోహినూర్ అట, తర్వాత పేర్లేదో ఉండేనేమే, శిల్పా ఇన్ఫ్రా, ఇట్లా అన్నిట్లో కూడా ఈ కంపెనీలన్నింటిలో కూడా వివరాత్మకమైనటువంటి ఒక రిప్రజెంటేషన్ ఇది. ఈ అన్ని కంపెనీలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క తనయుడు భాగస్వామి అయినట్టుగా, హర్షారెడ్డి గారు భాగస్వామి అయినట్టుగా ఉన్నాయి. ఏముంది? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పని సామెత ఉంది కదా.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణకు రాజు అయిపోయిండు, రారాజు రేవంత్ రెడ్డి అయిపోయిండు. వీళ్ళిద్దరు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పని 600 మంది జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. పేదోళ్ళు ఉన్నారు, అందులో ముసలోళ్ళు ఉన్నారు, బీదా బిక్కిలు ఉన్నారు. వాళ్ళకే మీరు ల్యాండ్ ట్యాక్స్ కట్టుకునేటువంటి అధికారం ఇచ్చినారు, వాళ్ళకే బోర్లు వేయించుకునేటువంటి అధికారం ఇచ్చినారు, వాళ్ళకే మీరు కరెంట్ కనెక్షన్లు ఇచ్చినారు. వాళ్ళ గుండా నా కొడుకులు వచ్చి బౌన్సర్లు వచ్చి బుల్డోజర్లు పెట్టి వాళ్ళ బోర్లు విధ్వంసం చేస్తారట, వాళ్ళ వ్యవసాయ భూములను నాశనం చేస్తారట. గుట్టి గుర్రం పళ్ళు దోవినట్టుగా కళ్ళు మూసుకొని ప్రభుత్వం అట ప్రేక్షక పాత్ర పోసిందట. నేను ఇంతకుముందు మీరు విన్నారు కదా అన్న, మీరు విన్నారు కదా ఏమంటా ఉండే అడిషనల్ కలెక్టర్, మా పని అయిపోయిందండి, మేము కోర్టుల్లో పీఓవీలో పెట్టినాం, మేము సుప్రీంకోర్టులో మేము కౌంటర్ దాఖలు చేసినాం ప్రభుత్వ భూమి అని చెప్పని, ఇంకా దేర్ ఎండ్స్ ద మ్యాటర్ అంటున్నాడు. ఆయన పని అక్కడనే అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కూతవేటు దూరంలో ఉంది నాదర్గుల్, కలెక్టర్ ఆఫీస్ పండుకుంటుందా మరేమన్నా? ఇదే ఇంకెవడైనా సరే పేదోడు ప్రభుత్వ భూమిలోకి పోయి ఒకవేళ నిర్మాణం చేపట్టాలన్నా లేకపోతే 1 ఇంచు దాటి ఒకవేళ నాగలి దున్నించాలని ప్రయత్నం చేస్తే ఊకుంటుందా రెవెన్యూ డిపార్ట్మెంట్? ఊకుంటుందా పోలీస్ డిపార్ట్మెంట్? అంటే కేవలం